హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. సో లాస్ట్ వీడియోలో నేనైతే కోర్ కాయిన్స్ కోసం ఒక వీడియో చేశానండి, కోర్ మైనింగ్ కోసం. సో మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. సో చాలా బాగుందండి కోర్ మైనింగ్. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఫర్ ఎవ్రీ రెఫరల్ 20 కాయిన్స్ అయితే వస్తున్నాయి పర్ డే. మీరు ఎవరిని రెఫర్ చేయకపోయినా 0.2 కాయిన్ అయితే వస్తుంది. రెఫర్ చేస్తే ఇంకా ఎక్కువ కాయిన్స్ మైన్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో ఈ వీడియోలో అయితే నేను ఏం కవర్ చేయాలనుకుంటున్నానంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మన మన ఛానల్లో ఎయిర్ డ్రాప్స్, తర్వాత ఫ్రీ మైనింగ్ యాప్స్, అలాగే మార్కెట్లో మంచి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం చెప్తాము. అలాగే క్రిప్టోలో ట్యాక్సేషన్ ఎలాగుంది, ప్రజెంట్ మన ఇండియాలో క్రిప్టో ట్యాక్సేషన్ రూల్స్ ఏంటి, అలాగే మనకి 1 ఫిబ్రవరి 2026 బడ్జెట్ వస్తుంది ఎవ్రీ ఇయర్. సో అలాగే ఈ ఇయర్ కూడా 1 ఫిబ్రవరి 2026 మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన బడ్జెట్ అయితే వస్తుంది. కాబట్టి దాంట్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి క్రిప్టో ట్యాక్సేషన్లో అన్నది కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి. సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి. సో అప్పుడే మీకు మొత్తం క్రిప్టో ట్యాక్సేషన్ అంటే ఏంటి, అసలు ప్రజెంట్ ఏముంది, అలాగే బడ్జెట్లో ఏం ప్రపోజ్ చేశారు అన్నది అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ప్రజెంట్ ఉన్న ట్యాక్స్ రూల్స్ అయితే మనకి 115 BBH అండ్ 194S అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఈ సెక్షన్స్ అయితే కవర్ చేస్తున్నాయి అనమాట క్రిప్టో ట్యాక్సేషన్ కోసం. సో ఇందులో మేజర్గా మనం చూడాల్సింది ఏంటంటే, ప్రజెంట్ ఉన్న ట్యాక్స్ రూల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. దాని ముందు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అనేది మనం, అలాగే క్రిప్టో కరెన్సీని మనకి మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్లో అసలు ఏమని పిలుస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. సో క్రిప్టో కరెన్సీని మనకి వర్చువల్ డిజిటల్ అసెట్స్ అయితే అంటారనమాట, VDA అని. సో VDA అని చెప్పి మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో అయితే మనం డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే ఏంటంటే మనకు తెలిసినవే ఇథీరియం, బిట్ కాయిన్, ఇంకా అన్ని క్రిప్టో కరెన్సీస్ కూడా ఈ డెఫినేషన్లో అయితే కవర్ అవుతాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు అసలు క్రిప్టో కరెన్సీ, ఒక యూజర్ క్రిప్టో కరెన్సీ యూజ్ చేస్తున్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో హౌ గవర్నమెంట్ నోస్ అబౌట్ క్రిప్టో ట్రాన్సాక్షన్. సో ఎలా తెలుస్తుంది అంటే, ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అంటే, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. FIU అని చెప్పి ఒకటి మన ఇండియాలో ఉంది. సో ఆ FIUకి ప్రతి ఎక్స్చేంజ్ కూడా రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ రిపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళ యూజర్స్ డేటా అంతా వాళ్ళు సబ్మిట్ చేస్తారు. కాబట్టి అప్పుడు గవర్నమెంట్ ఈ యూజర్ అనే, సపోజ్ A అనే యూజర్ క్రిప్టో కరెన్సీలో ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో అలాగే ఎవరికైతే 194S ఏం చెప్తాడంటే, ప్రతి క్రిప్టో ట్రాన్సాక్షన్కి చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి 1% TDS అయితే డిడక్ట్ చేయాలన్నమాట. సో ఇలా డిడక్ట్ చేయగానే మీకు ఆల్రెడీ రిటర్న్స్ వేస్తున్న వాళ్ళకి తెలుస్తుందండి. సో ఫామ్ 26AS అని చెప్పి ఉంటుంది అనమాట, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో అందులో మీకు వెళ్ళి ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. సో రిఫ్లెక్ట్ అయినప్పుడు మనం ఖచ్చితంగా ITRలో రిపోర్టింగ్ అయితే చేసి మనం కావాల్సిన ట్యాక్స్ కంప్లైంట్స్ అంతా మనం చేయాల్సి ఉంటుంది. అలాగే పాన్ అండ్ మన KYC ఏ వాలెట్కి, ఏ ఎక్స్చేంజ్కి అయితే మనం లింక్ చేస్తామో ఆ ఎక్స్చేంజ్ నుంచి ఖచ్చితంగా మనకి రిపోర్టింగ్ అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి అయితే వెళ్తుంది అనమాట. అలాగే మనకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటే, మనకు బ్యాంక్ ట్రైల్స్ అంటే మన INR డిపాజిట్స్, విత్డ్రాల్స్ మనకి ట్రాక్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఒక పర్సన్ మనకి క్రిప్టో ట్రాన్సాక్షన్ చేస్తున్నాడా లేదా అనేది మనకి ఐడెంటిఫై అయితే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్, ఎప్పుడు నిజంగా క్రిప్టో అనేది ట్యాక్సిబుల్ అవుతుంది అంటే, మనం 2 స్టేజెస్లో మనం చూద్దామండి. ఒకటి ఆన్ రిసిప్ట్, అలాగే ఆన్ ట్రాన్స్ఫర్ ఆర్ సేల్. ఆన్ రిసిప్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మైనింగ్ చేస్తున్నారు, చాలా మంది మైనింగ్ చేస్తున్నారు. సో మైనింగ్ వల్ల మైనింగ్ రివార్డ్స్ వస్తున్నాయి. అంటే ప్రజెంట్ అయితే ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో మైనింగ్ చేసినా సరే రివార్డ్స్ అయితే రావట్లేదు. బట్ రివార్డ్స్ వస్తే మైనింగ్ రివార్డ్స్, సో మైనింగ్ రివార్డ్స్ కానీ, స్టేకింగ్ రివార్డ్స్ కానీ, ఎయిర్ డ్రాప్స్ కానీ, సో ఈ విధంగా ఏది వచ్చినా సరే ఆన్ రిసిప్ట్ బేసిస్లో ఆ రోజు ఉన్న మార్కెట్ వాల్యూకి, ఇప్పుడు సపోజ్ మైనింగే తీసుకోండి, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ COI అనేది
సిఓఐ అనేది ఏముండదు. సో, మనకొచ్చిందంతా ప్రాఫిట్ అవుతదనమాట. సో, ఆ రిసీట్ అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంతుందో దాన్నే వాళ్ళు సేల్ కన్సిడరేషన్ కింద తీసుకుంటారనమాట. ఓకే. సో, అలాగే స్టేకింగ్ రివార్డ్స్, ఎయిర్ డ్రాప్స్ అండ్ అవి కూడా. మొత్తం పేమెంట్ ఆఫ్ సర్వీసెస్. మీకెంతైతే అమౌంట్ వచ్చిందో దాన్నే వాళ్ళేం చేస్తారంటే సేల్ వాల్యూ కింద కన్సిడర్ చేసి దాని మీద ట్యాక్స్ వేయడానికి అవకాశం ఉంది. అలాగే ఆన్ ట్రాన్స్ఫర్ ఆర్ సేల్ అంటే మీరు ఒక క్రిప్టో కరెన్సీని ఇంకొక క్రిప్టో కరెన్సీకి ఎక్స్చేంజ్ చేసినా, లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా, లేదా క్రిప్టో కరెన్సీని ఐఎన్ఆర్ కింద కన్వర్ట్ చేసినా సరే అది ప్రాఫిట్ కింద మనం ప్రాఫిట్ ఎంత అంటే ఒక ట్రాన్సాక్షన్ లో మనం కొన్నదెంత అమ్మిందెంత అనేది చూపించాలన్నమాట. సో నెక్స్ట్ మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి. సో 115 బీబీహెచ్లో ఏం చెప్తాడంటే మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మీద 30% ట్యాక్స్ అయితే కట్టాల్సి వస్తుంది అనమాట. ప్రతి ట్రాన్సాక్షన్ని వాడు ఇండివిజువల్ గానే ట్రీట్ చేస్తాడు. ఓకే. సో ప్రతి ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ వస్తుంది అండ్ నో డిడక్షన్స్ అలౌడ్. అంటే మీకు గ్యాస్ ఫీజు ఒక ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఎస్పెషల్లీ ఎథీరియంలో అయితే మీకు గ్యాస్ ఫీజు మినిమం కొన్ని డాలర్స్ అయితే పడుతుంది. బట్ ఆ డాలర్స్ని కూడా వాడు అలౌ అయితే చేయరనమాట. అలౌ చేయరు. ఆ డాలర్స్ కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్లో అలౌ చేయరు. ఓకే. అలాగే ఈచ్ ట్రాన్సాక్షన్ సపరేట్గానే ట్రీట్ చేస్తారు. నో సెట్ ఆఫ్ లాసెస్, నో క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మిస్టర్ సాయి అనే ఒక పర్సన్ 1 అక్టోబర్ 2025న క్రిప్టో కొన్నాడు. 10 లక్షలు పెట్టి కొన్నాడు. ఎగ్జాంపుల్ అండి, ఎజంప్షన్. సో ఈ 10 లక్షలు కొన్నప్పుడు ఆయనకి ఎంత కాస్ట్ పడింది? 10 లక్షలు కొన్నాడు. అదే 10 లక్షలు సంబంధించిన క్రిప్టో, అది ఏ కాయిన్ అయినా అవనియండి, దాన్ని 1 మంత్ తర్వాత అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ తర్వాత మీకు 15 lakhsకి 30th నవంబర్న 2025 15 lakhsకి అమ్మాడు అనుకోండి. సో ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్లో ఆయన గ్యాస్ ఫీజ్కే 50,000 ఖర్చు అయింది, కానీ అది డిడక్టబుల్ కాదు. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో ఈయన ప్రాఫిట్ ఎంత అంటే సేల్ వాల్యూ ఎంత అయింది? 15 lakhsకి అమ్మాడు. బట్ ఎంత కొన్నాడు? 10 lakhs. సో ఈ 15 మైనస్ 10, సో ట్యాక్స్ ఎంత? ట్యాక్సిబుల్ ప్రాఫిట్ ఎంత అంటే 5 lakhs. ఈ 5 lakhs లోంచి యాక్చువల్గా అయితే షేర్ మార్కెట్లో అయితే ఈ 50,000 మనం డిడక్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ క్రిప్టోలో ఈ యాజ్ పర్ 115 బీబీహెచ్లో ఆ విధంగా డిడక్షన్ అయితే ఇవ్వరు. సో నెట్ ప్రాఫిట్ ఎంత? 15 మైనస్ 10. ఈ 5 lakhs పైన మనకి 30% ట్యాక్స్ అయితే మనం కట్టాల్సి వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్యాక్స్ రూల్స్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకొక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక దాంట్లో ప్రాఫిట్ వచ్చింది. ఎగ్జాంపుల్ చూడండి. మిస్టర్ సిద్ధు మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 2 lakhs. బిట్ కాయిన్లో ఒక పర్సన్కి, సిద్ధు అనే పర్సన్కి 2 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఓకే. అదే పర్సన్ ఇంకొక ట్రేడ్ చేశాడు, లేదా ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు అనమాట. సొలానా అనే కాయిన్లో ఇన్వెస్ట్ చేశాడు. అందులో ఇన్వెస్ట్ చేస్తే 3 lakhs లాస్ వచ్చింది. బట్ ఆయన ట్యాక్స్ దేని మీద పే చేయాలి అంటే, యాక్చువల్గా అయితే మనకి షేర్ మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే, ఒక ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చి ఇంకో ట్రేడ్లో లాస్ వచ్చినప్పుడు ఈ రెండు అడ్జస్ట్ అయ్యి నెట్ ఎంత అవుతుంది? లాస్ 1 lakh కదా. బట్ ఇక్కడ అలా కాదు. ఓన్లీ ప్రాఫిట్ వచ్చిందే కన్సిడర్ చేస్తారు, ఈ లాస్ వచ్చిన దాన్ని కన్సిడర్ చేయరు. ఓకే. ఈ 2 lakhs మీద ప్రాఫిట్ వచ్చిన 2 lakhs ఉంది కదా, దాని మీద 30% అయితే ట్యాక్స్ పే చేయాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, క్రిప్టో లాసెస్ కెనాట్ బి సెట్ ఆఫ్ అగైనెస్ట్ అదర్ ఇన్కమ్స్. అంటే శాలరీ ఇన్కమ్ కానీ, బిజినెస్ ఇన్కమ్ కానీ, క్యాపిటల్ గెయిన్స్ కానీ మనకి అందులో లాసెస్ ఉన్నాయనుకోండి, ఆ లాసెస్తో ఈ ప్రాఫిట్ని సెట్ ఆఫ్ చేయకూడదు. ఒక ట్రేడ్ నుంచి ఇంకో ట్రేడ్కి సెట్ ఆఫ్ చేయకూడదు. అలాగే క్రిప్టో ఇన్కమ్ని నార్మల్ శాలరీ అదే బిజినెస్ లాస్ కానీ, క్యాపిటల్ గెయిన్ లాస్ కానీ ఉందనుకోండి, దాంతో అడ్జస్ట్ చేయకూడదు. అలాగే లాస్ కెనాట్ బి క్యారీ ఫార్వర్డ్. ఈచ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్డ్ ఇండిపెండెంట్లీ. సో ఇండిపెండెంట్గానే చూస్తారు తప్ప అన్నీ కూడా మిక్స్ చేయడానికి అవ్వదన్నమాట. సో ఇంత స్ట్రింజెంట్గా ఉన్నాయి, ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నాయి కాబట్టి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ట్రాకింగ్ అయితే ఉంచుకోవాలండి. అలాగే మనకి వైబులా కాదా అన్నప్పుడు అని చూసుకొని మాత్రమే ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 1 ఫిబ్రవరి 2026 బడ్జెట్లో అసలు ఇంత స్ట్రింజెంట్గా ఉన్న రూల్స్కి ఏమైనా మనకి రిలీఫ్ వస్తుందా అంటే,
నేను చదివిన రిపోర్ట్స్ బట్టి ఇదైతే రెడీ చేశానండి. ట్విట్టర్‌లో గాని, అఫీషియల్ వెబ్‌సైట్స్ అన్నిటిలో చూసి గ్యాదర్ చేసి మీకోసం ఇక్కడైతే ప్రెజెంట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఏదైతే 1% టీడీఎస్ ఉందో దాన్ని 0.01% గాని, 0.1% గాని రెడ్యూస్ చెయ్యాలి అని చెప్పి ప్రపోజల్స్ అయితే గవర్నమెంట్‌కి పెట్టారనమాట. ఓకే. సో, అలాగే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్‌లో ఒక ట్రేడ్‌లో లాస్ వచ్చింది. ఇంకో ట్రేడ్‌లో ప్రాఫిట్ వచ్చినప్పుడు లాసు, ప్రాఫిట్ అడ్జస్ట్ చేసి నెట్ ఎంత ఉందో దాని మీద టాక్స్ వెయ్యాలి అని చెప్పి ప్రపోజల్ అయితే పెట్టారనమాట. అలాగే ప్రెజెంట్ క్రిప్టో పైన 30% టాక్స్ ఉంది. సో, దాన్ని అదర్ క్యాపిటల్ అసెట్స్ లాగా 15-20%కి తగ్గించాలి అని చెప్పి ప్రపోజల్ అయితే పెట్టారు. అలాగే ఇప్పటి వరకు రెగ్యులేటరీ క్లారిటీ అయితే లేదనమాట. అంటే రెగ్యులేషన్ అయితే లేదు ప్రెజెంట్ క్రిప్టో పైన. ఓన్లీ ట్యాక్స్ మాత్రమే కలెక్షన్ జరుగుతుంది ఇండియాలో. సో, దానికి ఒక క్లియర్ రెగ్యులేషన్ అయితే తీసుకురావాలి అని చెప్పి ప్రపోజల్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో, ఇది ఓవరాల్‌గా బడ్జెట్‌లో ఏం రాబోతాయి అనేదైతే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అలాగే కరెంట్ ఉన్న టాక్స్ రూల్స్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో, ఇంకా ఎవరికైనా టాక్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చండి. అలాగే మనకి ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న ఫినాన్షియల్ ఇయర్ ఏంటంటే 25-26 ఫినాన్షియల్ ఇయర్. దీనికి సంబంధించిన మనం ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ వేయాల్సింది 31 జూలై 2026. ఓకే. సో, మనకి బడ్జెట్ 1 ఫిబ్రవరి 2026 వచ్చే బడ్జెట్ 1 ఏప్రిల్ 2026 నుంచి అప్లికేబుల్ అనమాట. ఓకే. సో, వీడియో నచ్చినట్లయితే వీలైనంత ఎక్కువ మందికి లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే అందరూ అయితే క్రిప్టో కోసం మాత్రమే చెప్తారు. బట్ మన ఛానల్‌లో 360 డిగ్రీస్‌లో అంతా క్రిప్టో కోసం ఇంక్లూడింగ్ టాక్సేషన్ కూడా కవర్ చేస్తున్నాం కాబట్టి మన ఛానల్ అయితే మిస్ అవ్వద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మీకు చాలా యూజ్ అవుతది. చాలా మంది దగ్గర నేను ఫీడ్‌బ్యాక్ అయితే తీసుకున్నాను. సో, వాళ్ళు చాలా మంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చారనమాట. మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తున్నామని. సో, ఇలాగ నాలెడ్జ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని అయితే ఫాలో అవ్వండి. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. వీడియో నచ్చితే వీలైనంత ఎక్కువ మందికి లైక్ చేసి షేర్ చేయండి.